శివుడు భోళాశంకరుడు అండి. అతను ఎంత పట్టుకుంటే కాలు అంత మంచిది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా సరే అతను స్మరణ చేస్తే మంచి భక్తిగా అతని దగ్గరే ఉంటాడు. చాలామంది పెద్దవాళ్ళు ఆ కాలం నుంచి కాలం పండితులు చెప్తున్న అందరి విషయాలు వింటూ చెప్తున్నాను. పరమేశ్వరుడు మీకు కష్టం వచ్చినప్పుడు ఆయన కూర్చుని ఓం నమ శివాయ, అతను ప్రపంచానికి ఇచ్చిన గొప్ప మంత్రం. ఓం నమ శివాయ 5 అక్షరాలు, పంచాక్షరి. ఓం నమ శివాయ. ఈ ఓం నమ లక్ష్మీ కటాక్షం ఉంటుంది సార్. అందులోనే ఓం నమ శివ, ఓం శివాయ నమ. లక్ష్మీదేవి నామాల్లో చూడాలని ఉంటుంది. శివుడు అండి ఐశ్వర్యకారకుడు. శివుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఎలా ఉండమంటారు? ఆది దంపతులు ఉండమంటారు. శివపార్వతులు ఎన్ని కష్టాలు వచ్చి తట్టుకునే విధంగా ఉండేలాగా అతను నీలకంఠుడు కంఠంలో విషయం దాచుకున్నాడు కదా, తట్టుకునే శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అలాగే పరీక్షిస్తాడు. చాలా జాగ్రత్త ఉండాలి. శని తాలూకు ప్రభావం అండి మన జీవితంలో 30 సంవత్సరాలు ఉంటుందంటారు. అష్టమ, అర్ధాష్టమ, ఏళ్ళనాటి శని. అష్టమ శని 2.5 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, ఏళ్ళనాటి శని 7.5 years. ఇవాళ రిపీట్ అవుతుంటాయి. శని తాలూకు ప్రభావం కూడా గట్టిగా ఉంది. ఆ టైంలో శివుడు పూజ చేస్తారు. మీకు తెలుసు కదా, శివుడు యొక్క ఒక రూపమైన కాలభైరవుని ఆరాధిస్తారు. ఈ కాలభైరవుని పూజ చేయించేది శనీశ్వరుడు. సో కాలభైరవ ఆరాధన వల్ల కూడా ప్రభావం తగ్గుతుంది. కాలభైరవుడు ఎవరో కాదండి, సాక్షాత్ శివుడే. శని ప్రభావం గట్టిగా ఉన్న రోజుల్లో బాగుందని కాలభైరవుని ఆరాధించుకోవడం వల్ల, అంటే కుక్కలకి వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం, ఆదరించడం, అంటే దగ్గరికి వెళ్ళి పాకేయడం అని కాదు, దూరం నుంచి వాటికి ఇంకా కొన్ని పనులు చేయడం వల్ల స్పెషల్ అమావాస్య శనివారం మంచిది. శివుడిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. ఐశ్వర్యాన్ని ఇస్తాడండి శివుడు, కానీ గొప్ప పరీక్ష పెట్టుగానే ఇవ్వడం. చాలా జాగ్రత్త ఉండాలి. ఓం నమ శివాయ పంచాక్షరితో శివుని ఆరాధిస్తున్నా కదా. నువ్వు ఎందుకు నువ్వు గత జన్మ ఏ పుణ్య పాపం చేసావు, ఏ పుణ్యం చేసావు, ఈ జన్మలో ఏం చేస్తున్నావు, ఎవరి గురించి చెడుగా చెప్తున్నావు, ఎవరికి జ్ఞాపకం కనబడుతున్నావు, అన్నీ బేరేజ్ చేసుకుని పంపిస్తాడండి ఆయన మహానుభావుడు. భగవంతుడు పంపించిన సంపూర్ణమైన ఆయుష్తో సంపూర్ణమైన పుణ్యబలంతోనే పంపిస్తాడు. వీడు చేసుకున్న మంచి చెట్టు కర్మతోడే అవన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి. నిత్యం ఏం చేసినా ఏదో లాభం కలగాలని శివుడు పూజ చేయవద్దు. కొద్దిగా అవకాశం ఉంటే నిలిపోయండి. 180 సార్లు శివ పంచాక్షరి ఓం నమ శివాయ రోజు చేయగలరు కదా. అంత మించిన పుణ్యం ఇంకోటి ఉంటుంది.